ముఖ్యంగా స్త్రీల పట్ల. నువ్వు పుట్టినప్పుడు తండ్రి నియంత్రణలో ఉండాలి, పెరిగేటప్పుడు అన్న నియంత్రణలో ఉండాలి, పెండ్లైనప్పుడు భర్త నియంత్రణలో ఉండాలి, చచ్చిపోయేటప్పుడు కొడుకు నియంత్రణలో ఉండాలి, అంతేకాని స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు అని హైందవ గ్రంథాలు చెప్తాయి, మనుస్మృతి చెప్తుంది. ఎందుకు అనంటే మతం అలాగే చూస్తుంది. మతం వివక్షను తీసుకొస్తుంది. మతం స్త్రీ పురుషుడు అన్న వివక్ష తీసుకొస్తుంది. మతం ప్రాంతము పేరిట వివక్ష తీసుకొస్తుంది. మతం భాషా ప్రాతిపదికన వివక్ష తీసుకొస్తుంది. మతం నువ్వు చేసే పనుల మీద ఆధారంగా నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా నిన్ను తీర్పు తీరుస్తుంది. మతం నీ రంగును ఆధారంగా చేసుకుని నీ జాతి గొప్పదా తక్కువదా సూచిస్తుంది. ఇలా మతం పెట్టేదంతా కూడా, నేర్పేదంతా కూడా వివక్ష. ముఖ్యంగా స్త్రీల గురించి నేను చేసినటువంటి అధ్యయనంలో, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, అందుకు ఈ మాట చెప్తున్నాను. స్త్రీల గురించి నేను చేసిన కొద్దో గొప్ప అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తప్ప మిగిలిన ఏ మత గ్రంథంలోనూ స్త్రీకి దేవుడు తన పోలికను తన స్వరూపాన్ని ఇవ్వలేదు. మీకు కేవలము బైబిల్ మాత్రమే ఏం చెప్తుంది అని అంటే నువ్వు నేను ఇద్దరము సమానంగా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. అర్థమైందా?